34వ వాక్యాన్ని చదువుకుందాం. కొద్ది గట్టిగా చదువుమా. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. చాలా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని యెరూషలేము పురవీధులలో కొరడాలతో కొట్టుకుంటూ యేసు ప్రభుల వారిని నిందల మధ్యలో అవమానిస్తూ ఏ పాపము ఎరుగని యేసయ్య మీద నెపములు వేస్తూ ఉన్నాడు. ఇతరు రాజు అని, గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఇతనే గొప్పలు చెప్పుకుంటున్నాడు. చాలా మంది ప్రజలందరూ యేసు ప్రభును సిలువేయండి, చంపేయండి, ఈయన దేవుడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడని మత ప్రబోధకులు, దేవుడంటే పడనటువంటి వాళ్ళు భయంకరంగా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటే తన దగ్గర ఉన్నటువంటి శిశువులకు కోపం వస్తూ ఉంది. యేసు ప్రభు గురించి చేయని నేరాలు మోపుతూ ఉంటే, అనరాని మాటలు అంటూ ఉంటే తన దగ్గర ఉన్నటువంటి దేవుని బిడ్డలకు శిశువులకు కోపం వస్తూ ఉంది. ఆయనతో అంటారు, అయ్యా ఒక్కసారి మాకు సెలవి, వీళ్ళ అంతేంటో మేము తెలుసుకుంటాం. శిశువులు అంటున్నారు, తన దేవుని బిడ్డలు అంటున్నారు, యేసయ్యతో తిరిగే వ్యక్తులు, ఒకసారి సమయం ఇవ్వు. దేవుడు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. శిష్యులారా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. ఎందుకు మీరు అతిశయపడుతున్నారు, మండిపడుతున్నారు? వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మొట్టమొదటి మాట క్షమించండి. ఈ భూమి మీద నివసిస్తున్న మన ఆత్మీయ జీవితంలో కూడా ఎంతో మంది శత్రువులు కనపడుతూ ఉంటారు. మనమంటే పడనటువంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు. మనమంటే కోపం వచ్చే వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు. మనమంటే ఈర్ష్యపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని బిడ్డలుగా, సంఘస్థులుగా, దేవుని ప్రతినిధిగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులైనటువంటి మీ అందరికీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇతరులను క్షమించే విధానంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, అప్పుడు శోధనలోనికి తేక మమ్మల్ని తప్పించుము. ఎవరైతే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఇతరులు మనము క్షమిస్తామో, ఏమండి, శోధనలోన పడకుండా, అవమానాల్లో పడకుండా, ఏమండి వ్యాధులలో పడకుండా, మనము ఏదైతే మన రుణస్థులను మనము క్షమిస్తూ ఉంటామో మీరు కూడా వారిని క్షమించండి. అదే దేవుడికి ఉన్నటువంటి ఆలోచన, దేవునికి ఉన్నటువంటి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎంతో నిందల మధ్యలో, అవమానాల మధ్యలోకి
మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. క్షమాగుణము అనేది ప్రతి విశ్వాసికి కనపడాలి. క్షమించే గుణము ప్రతి దేవుని బిడ్డకు ఎప్పుడైతే కనపడుతూ ఉంటుందో దేవుడు కూడా నిన్ను క్షమించటానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటగా మనం చదువుకుందాం. లూకాసు వర్తమానం 23వ అధ్యాయం 43వ వాక్యం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. చాలండి. ఎవరితో ఈ మాట పలుకుతున్నాడు దేవుడు అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గొల్గతా అనబడుతున్నటువంటి కొండ మీద శిలువ వేయబడినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఘనహీనుడిగా చూడటానికి, దరిద్రుడిగా చూడటానికి, లెక్కలేని వాడిగా చూడటానికి 2 దొంగలను పట్టుకొచ్చారట. 2 దొంగల్ని పట్టుకొని వచ్చి ఏమని యేసు ప్రభువును మధ్యలో ఉంచి కుడి పక్కన ఎడమ ప్రక్కన ఏమండి 2 దొంగలను పెట్టారంట. అంటే యేసుక్రీస్తు దొంగతనములో పట్టబడ్డాడా అండి? పట్టబడలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దొంగగా ఈ లోకం ఎంచింది. ఎందుకో తెలుసా? కాళ్ళు లేని వారికి ఏమండి స్వస్థపరిచినందుకు, కనులు లేక మందగిష్టిపోయినటువంటి వారిని ఏమండి చేతుల నుంచి ప్రార్థన చేసి వెనువెంటనే కరుణించినందుకు, ఎన్నో అద్భుతాలు ఏమని చేసినందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేస్తున్నారంటే ఒక దొంగవాడిగా లెక్కేశారు ఈ మానవులు. ఒక దొంగ కింద లెక్కేసి యేసుక్రీస్తు ప్రభువుని ఆ యొక్క కల్వారి శిలువలో గొల్గతా అనబడుతున్నటువంటి ఆ కొండ పైన దొంగల మధ్యలో యేసు ప్రభువును ఉంచాడంట. యేసు ప్రభు ఏ దొంగతనము చేయలేదండి, ఏ దొంగ పనులు చేయలేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది నీ నా పాపముల కొరకై, నీ నా శాపాలను కొట్టివేయటానికి, నీ నా దరిద్రతను తీసివేసి ఆ వాటన్నిటిని మూట కట్టి ఆయన భుజాన వేసుకొని నీ హృదయాన్ని ఏమని తేలిక చేయటానికి, నిన్ను ప్రశాంతమైనటువంటి మార్గాలు నడిపించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక దొంగగా ప్రజల మధ్యలో నిలబడ్డాడు. ఆయన దొంగ కాదు. లేఖనాలు నెరవేర్పు కొరకు ఆ రీతిగా జరుగుతూ ఉన్నాయండి. యేసుక్రీస్తు ఏమని సిలువ వేస్తూ ఉన్నప్పుడు 2 దొంగలు అక్కడ నిలబడ్డారంట. యేసు ప్రభుని అడుగుతున్నారయ్యా, నువ్వేం దొంగతనం చేశావు? పక్క దొంగ అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను మంచి పనులు చేస్తే నన్ను తీసుకొస్తే మీ మధ్యలో నేరస్తుడిగా నిలబెట్టారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మంచి పనులు చేస్తూ ఉంటే వారిని తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తారు. వారు మంచి సువార్తను ప్రకటిస్తూ ఉంటే సరసాల్లో వేస్తారు. మంచి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎక్కడ నీవు బోధించేదని వారిని తీసుకెళ్లి ఏమండి జైల్లో బంధిస్తారు. కారణం ఏంటో తెలుసా? నలుగురు మారటం వారికి ఇష్టం లేదు కాబట్టి, నలుగురు దేవుని వైపు తిరగటానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ వ్యక్తులను తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ 2 దొంగల మధ్యలో ఉండి అవమానాన్ని తట్టుకోలేని పరిస్థితుల మధ్యలో ప్రజలు, లోకం యేసు ప్రభుని దొంగగా ఎంచిందండి. దొంగగా ఎంచింది. వారిని కూడా
యేసుక్రీస్తు క్షమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వారిని కూడా దేవుడు క్షమించాడు. వారి పరిస్థితిని కూడా దేవుడు చూసి ఏమని దొంగ అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నాతో కూడా నీవు పరదృష్టిలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ అడుగుతూ ఉన్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోతూ కూడా ఏమని శిలువలో ఉన్నటువంటి దొంగకు ఏమని పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నీ నా శాపాలను కొట్టివేయటానికి, నీ నా పాపాలను కొట్టివేసి ఏమని నిన్ను ఆనందభరితులుగా చేయటానికి, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడిచ్చే మేలును పొందుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఏమండి ఆకాశానికి భూమికి మధ్యలో వ్రాలాడాడు. ఎందుకు వ్రాలాడాడు అంటే ఏమండి మన హృదయాలను తేలిక చేయటానికి. దొంగగా లోకం యేసుక్రీస్తును చూచింది, బాధపడలేదు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనల్ని కూడా ఎంతో మంది ప్రార్థనకి వెళ్తున్నటువంటి వారిని కూడా దొంగలాగా లెక్కేస్తూ ఉంటారు. ఒకటే చెప్పాలి, ఒకటే చెప్పుకోవాలి దేవునికి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించే గుణం. మూడవదిగా గమనిస్తూ ఉంటే యోహాను సువార్తమానం 19వ అధ్యాయం 26వ వాక్యం. తన తల్లితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము పూర్ణ వీధులలో తిరుగుతూ అవమానించబడుతూ యేసు ప్రభువుని పెడుతున్నటువంటి ఆ శ్రమలను చూస్తూ, ఆ అవమానాలను చూస్తూ శిష్యులు తట్టుకోలేక తన తల్లిని పిలిచి చెప్తున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసు ప్రభుతో చెప్తున్నారు తన శిష్యులు, ఇదిగో అయ్యా ఇదిగో నీ తల్లి. ఈ చివరిసారైనా నీ తల్లి నీతో చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకో. నీ తల్లి నిన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి విధానాలను జ్ఞాపకం చేసుకో. దేవుని శిష్యులు తల్లిని పిలిచి చెప్తున్నారు, అమ్మా నీ కుమారుడు ఇదిగో. ఈ రోజున యేసుక్రీస్తును ఇంతగా ఘనపరచబడటానికి గల కారణం ఏంటంటే, ఆమె ఆ యేసు ప్రభును కన్న తల్లి హృదయం ఎంతో గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరియా జీవితాన్ని ఎంతో గొప్పదని ఆ వ్యక్తి జీవితం. విలువలేని తన జీవితానికి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించి ఆమె హృదయానికి విలువకరంగా మార్చబడింది. అందుకని ఆ యొక్క శిశువులు చెప్తున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఈ చివరిసారిగా నీ కుమారుడు చూసుకో. ఈ చివరిసారిగా నీ బిడ్డను చూసుకో అని తన తల్లి దగ్గరికి యేసు ప్రభుని తీసుకొని వస్తే బోరున ఏడుస్తావు. బోరున ఏడుస్తూ నీ తల్లి, ఏంటి సమాజం మంచి చేస్తుంటే ఇంత అవమానంతోటి నా యొక్క కుమారుని అవమానిస్తున్నారని తల్లి ఏడుస్తూ ఉంది. ఎందుకో తెలుసా? తన కుమారుడి విషయంలో. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారే ఏమని మరణించకపోతే పాపికి రక్షణ వచ్చేదే కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించకపోతే ఈ రోజున మానవుడికి రక్షణ కలిగేదే కాదు. ఇంతమందిగా కూడి వాక్యాన్ని వినేవాళ్ళమే కాదు.
తల్లి చేసిన త్యాగాన్ని కుమారుడు తల్లి దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లి కుమారుడి విషయంలో, యేసు ప్రభు విషయంలో ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చర్చిలలో మేరీ మాత ఫోటోలు పెట్టుకొని ఇవన్నీ ఆరాధనలు చేస్తూ ఉన్నారు. ఎంతో ఘనపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చినటువంటి తల్లిని ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఆమె ఎంత ధన్యురాలో. ఈ భూమి మీద ఉన్నటువంటి పిల్లలారా, తల్లిదండ్రులను ప్రేమించే వారిగా ఉండాలి. నీవు ఆశీర్వదించబడాలి, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే బైబిల్లో ఒక చోట రాయబడింది. నిర్గమకాండం 20:12 వాక్యం. నిర్గమకాండం నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. ఎవరిని అంటండి? ఎవరిని? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించే వారిగా ఉండాలి. ఎందుకంటే నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని సన్మానించే వారిగా ఉండాలి. ఒక తల్లి వచ్చి నా దగ్గర బోర్న ఏడుస్తూ ఉంది. అయ్యా, నా కడుపును పుట్టిన బిడ్డే ఇంత మాటలు భయంకరమైన బూతులు తిడుతున్నాడయ్యా. కొన్ని సందర్భాల్లో చనిపోదాం అనుకుంటున్నానయ్యా. ఎంత దుర్మార్గం అండి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను సన్మానించమని చెప్తూ ఉంటే చాలా మంది లోక పద్ధతిలో ఉన్న కుమారులు, లోక మార్గాల్లో ఉన్న కుమార్తెలు ఈరోజున తల్లిదండ్రులను దూషించక మానలేదు. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నేను. పండు ముసలావిడే తన యజమానుడు ఇద్దరు తగ్గిపోయారండి. కుమారుడు ఆ యొక్క తల్లిదండ్రులను సాకలేక బైక్ మీద ఎక్కించుకొని 100 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళి ఒక ఆశ్రమం దగ్గర పెట్టి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కుమారుడా 100 కిలోమీటర్లను తీసుకొచ్చి వదిలిపెడుతున్నావురా, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు. కుమారుడు తల్లిదండ్రులు మర్చిపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు మర్చిపోలేదు. జాగ్రత్త చెప్తున్నాడు, జాగ్రత్తగా వెళ్ళయ్యా. మామూలుగా అయితే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయితే అంతగా దుర్మార్గానికి ఒడికట్టినటువంటి కుమారుని భయంకరంగా మాట్లాడతారు, దూషిస్తారు. ఎందుకు నన్ను ఇట్లా వదిలేస్తున్నావు ఏంటి అని చెప్పేసి భయంకరంగా మాట్లాడతారు. కానీ తల్లిదండ్రుల ప్రేమ, కుమారుడు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు. వదిలేసి వెళ్ళిపోతున్నాడండి. ఇద్దరు తల్లిదండ్రులు చెప్తున్నారు, నాయనా జాగ్రత్తగా వెళ్ళు, బైక్ మీద జాగ్రత్తగా వెళ్ళు. కుమారుడు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని సగంత దూరం వెళ్ళిన వ్యక్తి తిరిగి మరలా వస్తా ఉన్నాడు. చూస్తే తల్లిదండ్రులు లేరు. నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక వెహికల్ వచ్చి కొట్టేసి ఇద్దరు చనిపోయారండి. ఇక నా జీవితం బ్రతకడం ఎందుకులేని చెప్పేసి నడి రోడ్లు నడుచుకుంటూ వెళుతుంటే పెద్ద లారీ టిప్పర్ వచ్చి కొడితే ఇద్దరు చనిపోయారు. తిరిగి వచ్చేసరికి ఆ కుమారుడు తల్లిదండ్రుల సవాలు చూడాల్సి వచ్చింది. భూమి మీద కనీ పెంచినటువంటి తల్లిదండ్రుల్ని ప్రేమించేవారిగా ఉండాలి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మర్చిపోకూడదు. వాళ్ళు చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ వాడు మనకిచ్చిన ఆస్తి ఏంటంటే ఈ భూమి మీద మనల్ని జన్మింప చేయటమే ఒక ఆస్తి.
యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు తీసుకొచ్చి తల్లికి అప్పచెప్తున్నారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యేసు ప్రభా, ఇదిగో నీ తల్లి. చివరి క్షణాల్లో ఏం మాట్లాడతావో మాట్లాడు. బోరున కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంది తల్లి. లేఖన నెరవేర్పు జరగాలి కాబట్టి వారికి అప్పగించేసింది. ఈ రోజున మూడవ మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకిచ్చిన తల్లిదండ్రుల్ని సన్మానించే వారిగా ఉంటే నీవు ముసలివాడివై అయ్యేంత వరకు నీ ప్రాణాలను కాపాడుకోగలుగుతావు. నాలుగో మాటగా చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం. బిగ్గరగా కేక వేశాను. తనకు అర్థమైపోతుంది, నా దేవుని దగ్గరికి వెళ్ళే టైం నాకు దగ్గర పడింది. నా దేవుని దగ్గరికి వెళ్ళే టైం దగ్గర పడింది. ఇంచుమించు 3 గంటల సమయం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? దాదాపు దగ్గర 3 కావస్తుంది. ఇదే సమయాన తన యొక్క దేవునికి, తండ్రికి అప్పచెప్పుకుంటున్నాడు. లేఖనాలు నెరవేరాలి కాబట్టి తండ్రి కూడా కుమారుడు చేయి వదిలిపెడుతున్నాడు. లేఖనాలు నెరవేర్పు కొరకై తండ్రి తన చేతులు వదిలిపెడుతున్నాడు. అందుకని ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో ఉండి పలుకుతూ ఉన్నాడు, నా దేవా, నన్నెందుకు చేయి విడుస్తూ ఉన్నావు? తప్పదు. కొన్ని సందర్భాల్లో కుమారుడు తన కాళ్ళ మీద నిలబడాలంటే తండ్రి చేయి వదిలివేయాలి. మన చిన్న పిల్లలుగా మనం గమనిస్తున్నాం అనుకోండి, వాడికి నడక నేర్పించడానికి ఏం చేస్తామంటే చేయి పట్టుకొని చిన్నగా నడిపించుకుంటూ ఉంటాం. వాడు బుడి నడకలతో నడుస్తూ ఉంటే వాడిని చూసినంతసేపు మనం ఏం చేస్తామంటే చూసి చెయ్యి వదిలేస్తాం. ఎందుకు? నడక నేర్చుకోవటానికి. వాడు కింద మీద పడి గాయాలైనప్పటికీ కూడా, దెబ్బలు తగిలినప్పటికీ కూడా వాటన్నిటిని మళ్ళా మాల్పి దారిని తీసుకొచ్చేటట్లుగా, వాడికి నడక నేర్పించేటట్లుగా తండ్రి కుమారుడి విషయంలో ప్రయాసపడ్డాడు. అందుకని పరలోకపు తండ్రి యేసుక్రీస్తు చేయి విరవటానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఈ భూమి మీద నువ్వు శ్రమలు అనుభవించాలి. ప్రజల యొక్క పాప భారం నిమిత్తమై నీవు సిలువలో వేలాడాలని తండ్రి యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నాడు కుమారుడి విషయంలో. అందుకని దేవుడు అంటున్నాడు, ఏలీ ఏలీ లామ సమాప్త కాని అని పలుకుతున్నాడు హెబ్రూ భాష. దానికి అర్థం ఏంటంటే, నా దేవా నన్నెందుకు చేయి విడుస్తూ ఉన్నావు? నన్నెందుకు నువ్వు చేయి విడుస్తూ ఉన్నావు? యేసుక్రీస్తు చేయి విడిచే సమయం దగ్గర పడింది కాబట్టి ఆయన చేయి విడిచిపెట్టాడు. తండ్రి చేయి విడిచకపోతే, యేసుక్రీస్తు చేయి విడిచకపోతే ఈ రోజున మనము సమాజంగా కూర్చుండే వాళ్ళం కాదు. లేఖన నెరవేర్పు కల్వారి శిలువలో యేసు ప్రభు పలుకుతున్నటువంటి 4వ మాటలో నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా? 5వ మాటను మనం గమనిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుకుందాం. కొద్ది గట్టిగా చదువు. లేఖనములు నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను
నేను చాలా 5వ మాటను గమనిస్తూ ఉంటే, ఆ మండు టెండలో గొలగతనబడుతున్న కొండ మీద వేల మంది ప్రజల మధ్యలో యేసుక్రీస్తు భయంకరమైన ఎండలో నలిగిపోతూ మగ్గిపోతూ అక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే, లేఖన నెరవేర్పు కొరకై ఆయన దప్పిగొనుచున్నాడు అని అడుగుతున్నాడంట. యేసు ప్రభును సెలవేసిన వారిని అడుగుతున్నాడు, అయ్యా నాకు దాహం వేస్తూ ఉంది. వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. ఇదిగో యేసు ప్రభా, అనేక మంది దాహాన్ని తీర్చిన నీవే కదా తీర్చింది, నీ దాహాన్ని నువ్వు తీర్చుకోలేవా? ఈ దాహాన్ని నువ్వే తీర్చుకోవచ్చు కదా అని ఎగతాళిగా యేసు ప్రభును మాట్లాడుతున్నారండి. ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు, ఎగతాళిగా నవ్వుతూ ఉన్నారు. దాహం వేస్తుందయ్యా, కాస్త నీళ్ళు ఇవ్వండి అంటుంటే యేసు ప్రభు కంట చేదు చిరకను అందిస్తూ ఉన్నారు. నోటి దగ్గర పడుతున్నాడు, ఇదిగో తాగు. కట్టె కట్టుకొని కట్టె మీద ఏమండి గుడ్డ కట్టి ఆ గుడ్డ మీద చేదు చిరక పోసి నోటికి అందిస్తున్నారు, ఇదిగో తాగు. ఎగతాళిగా. ఎందుకో తెలుసా? మన పాప భారాన్ని తొలగించడానికి. హల్లెలూయ, హల్లెలూయ. మన అతిక్రమాలు కొట్టివేయడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వారి శిలువలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఎగతాళిగా మాట్లాడుతున్నారు యేసు క్రీస్తు ప్రభుల వారిని. దప్పిగొనుచున్నాను. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడే శ్రమలు అనుభవించకపోతే ఈ రోజున మనము రక్షణ పొందే వాళ్ళమే కాదు, రక్షించబడే వారమే కాదు. ఆ రోజున ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడి రూపంగా వచ్చి నీ నా పాపముల కొరకై రక్తాన్ని చిందించబట్టి ఈ రోజున పాప క్షమాపణ మనకు కలిగిందండి. దగ్గర 3 గంటల సమయాన్ని ఎన్నో శ్రమలు అనుభవించాడు. యూదులందరూ ఏడుస్తూ ఉన్నారు, ఏంటి యేసు ప్రభుని ఈ రకంగా హింసిస్తున్నారు, ఏం తప్పు చేశాడని నా యేసుని ఈ రకంగా చేస్తున్నారని భయంకరంగా ఏడుస్తున్నప్పటికీ కూడా కొండ మీద వేల మంది లక్షల మంది ప్రజలలో యేసు ప్రభువును అవమానిస్తూ ఉంటేనట అపవాదైన సాతాను వాళ్ళ మధ్యలో కనపడి నవ్వుతూ ఉందంట, నవ్వుతూ ఉందంట. యేసు ప్రభు చూస్తున్నాడు దానికెళ్ళి, ఇది నీ సమయం, నా సమయం రాబోతూ ఉంది. 3వ దినం. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఇది నీ సమయం కాబట్టి నేను మౌనంగా ఉంటున్నాను. నా సమయం రాబోతుంది, 3వ దినం. యేసుకు ఒక విశ్వాసం ఉంది, చనిపోయి తిరిగి 3వ దినాన లేస్తానని. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. లేఖనాలు నెరవేర్చడానికి దేవుడు చేస్తున్నాడు. 6వ మాటగా గమనిస్తూ ఉంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం. ఆత్మను అప్పగించాడంట. తండ్రికి ఆత్మను అప్పగించాడు. అయ్యా ఇంకా సమాప్తమైంది, ఇంకా నా వల్ల కాదు, ఇప్పటికే నా రక్తం అంతా కారిపోయింది, నా చేత కావట్లేదు. ఇక ఏ పాపం ఎరిగిన నన్ను ఈ రకంగా చిత్రహింసలు పెట్టారు వీళ్ళు, ఇంకా నా వల్ల కాదు,
నా ప్రాణాన్ని తీసేసుకో, నా ఆత్మ నీకు అప్పచెప్తున్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడంట. తండ్రి చిత్తానికి. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా, దేవుని ఆశ్రయించే బిడ్డగా తండ్రి చిత్తానికి నువ్వు అప్పగించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆత్మీయంగా నడిపించబడే వారికి నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, అవరోధాలు వస్తుంటాయి. వారిని ఎదురుగా మనం పోరాడేది కాకుండా, ఎదుర్కొని ఢీకొట్టేదే ఆ యొక్క విధానాల్లో ఉండకుండా నీవు వారిని తండ్రికి అప్పచెప్పేవారిగా ఉండాలి. తండ్రికి అప్పగించుకోవాలి. అక్కడ రాయమైనటువంటి మాట గమనిస్తూ ఉంటే సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను దేవునికి అప్పగించాడంట. ఆత్మను దేవునికి అప్పగించాడు. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? చనిపోతే ఎక్కడికి వెళ్తాం? రక్షణ పొందిన వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్తాడు, రక్షణ పొందని వ్యక్తి నరకానికే వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోతూ కూడా ప్రజలకు ఒక మార్గదర్శిగా నిలబడ్డాడు. ఒక మార్గాన్ని చూపించేవాడిగా నిలబడ్డాడు యేసయ్య. ఒక పక్క ప్రాణము పోతున్నప్పటికీ కూడా, తన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నప్పటికీ కూడా ప్రజలకు ఏమైనా ఒక మార్గదర్శిగా నిలబడి, ఇదిగో నా చిత్తాన్ని నేను దేవుని దగ్గర సంపూర్తి చేసుకున్నాను, మీరు కూడా మీ చిత్తాన్ని నా దగ్గర సంపూర్తి చేసుకోమని ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడండి. నీ ఆత్మీయ జీవితాన్ని పరలోకపు తండ్రికి నువ్వు అప్పగించుకోగలుగుతావా? దేవుడు అప్పగించుకున్నాడు తండ్రికి. తన జీవితాన్ని అర్పణగా అర్పించుకున్నాడు దేవునికి. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో శుభ శుక్రవారములో చేరిన ప్రతి ఆత్మీయ దేవుని బిడ్డలైనటువంటి మిమ్మల్ని కూడా కోరుకునేది ఒకటే, నీ యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకోవాలి. బ్రతికిన 4 నెలలైనా కూడా, బ్రతికిన సంవత్సరమైనా కూడా నా దేవునికి నేను సాక్షిగా ఉండి బ్రతకాలని నీ ఆత్మను దేవునికి అప్పగించుకోగలిగితే, భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుకు ఏ విధంగా అయితే మంచి పేరు వచ్చిందో ఆ పేరును నీకును నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. 7వ మాటగా, చివరి మాటగా చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం. గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచాడంట. తన ఒంట్లో చుక్క రక్తము కూడా లేదు, కారిపోయింది. తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని ఏమని కేకలేస్తున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను, ఇక నా వల్ల కాదు. కేక వేసి, బిగ్గరగా కేక వేసి తన ఆత్మను దేవునికి అప్పగించుకొని మరణించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ 3 మేకుల మధ్యలో మరణించాడు, బైబిల్లో రాయమైనటువంటి మాట ఏంటంటే, అప్పటికప్పుడు ఆ ప్రాంతం అంతా చీకటిమయంగా మార్చబడింది. చీకటి కమ్మెను. ఎందుకు ఈ వాతావరణం ఇలాగా చీకటి కమ్మిన విధానంలో ఉన్నది అంటే, ఆ రోజు జరిగిన అద్భుతం ఈ రోజు కూడా జరుగుతుంది. కొట్టు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు జరిగినటువంటి అద్భుతం ఈ రోజున కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే, ఆయన ఏ పాపము లేనివాడిగా ఉన్నాడు.
ఏ దొంగతనములో పట్టబడలేదండి. ఏ చెడు మార్గాల్లో యేసయ్య పట్టబడలేదు. అయినా కూడా ఏ పాపం ఎరిగినటువంటి యేసయ్యను తీసుకొని వచ్చి ఒక దొంగల మధ్యలో ఆ యొక్క ఇద్దరి మధ్యలో యేసు ప్రభువును ఉంచారు. అయినప్పటికీ కూడా దేవుడు సహించాడు. దేనికో తెలుసా? లేఖనాలు నెరవేర్పు కొరకు. ఆ యేసయ్య నీ కొరకు సిలువలో రక్తాన్ని కార్చకపోతే నీవు పరిశుద్ధుడిగా మార్చబడలేవు, పరిశుద్ధురాలుగా మార్చబడలేవు. అందుకని నీ నా పాపములను బట్టి యేసు క్రీస్తు 3 గంటల సమయంలో తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇక నా వల్ల కాదయ్యా అని తీసేసుకో. నన్ను తీసేసుకున్న వల్ల కాదు. ఆ దేవుడు చేసినటువంటి త్యాగాలను మనం గుర్తు చేసుకునే వారిగా ఉండాలి. ఆ దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు నీ కొరకు ఎన్ని పాటలు పడ్డాడు, నిందలు అవమానించాడు, దొంగల మధ్య ఉన్నాడు, చేదు చెరగను అనే నోటికి తగిలించినప్పటికీ కూడా ఏ పాపము ఎరుగని యేసయ్య నోరెత్తి ఎదురు తిరిగి మాట్లాడలేదండి. నోరెత్తి అవమానించలేదు. ఏది చేయాలని యేసయ్యకు సాధ్యము. నోటి మాటతోటి కనులిచ్చినటువంటి దేవుడు ఏదైనా చేయగలడు. నోటి మాటతో మూగవారిని స్వస్థపరిచిన దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు సాధ్యమే. అయినప్పటికీ కూడా నోరు ఎత్తలేదు. ఎందుకో తెలుసా? నీ పాపాలు నా పాపాలు తన సిలువలో వేసుకొని నీకు గొప్ప స్వేచ్ఛనియటానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్వేచ్ఛనియటానికి యేసయ్య నీ భారమంతా తన భుజాన వేసుకున్నాడు. అందుకు మనము దేవునికి అప్పగించుకోవాలి. అందుకు దేవుని ఆరాధన చేయాలి. దేవుడు చనిపోక ముందు చెప్తూ ఉన్నాడు, నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన్ని లేస్తాను. దేవుని యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చివరిదిగా గమనిస్తూ ఉంటే తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఈ రోజున దేవుడు మనతో పలికిన 7 మాటలలో ఒక్కటైనా మనం నెరవేర్చగలుగుతున్నామా? ఒక్కదానిలోనైనా పాలి భాగస్తులుగా అవుతూ ఉన్నామా? ఈ మిట్ట మధ్యాహ్న వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పాప భారం ఏంటో నా మీదవి, నీ పాప భారం ఏంటో నా మీదవే, నేను శిలువలో మోసుకొని మీకు క్షమాగుణాన్ని కలిగి చేస్తాను. నేను నిన్ను క్షమిస్తాను. క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడిని అని దేవుడి మిట్ట మధ్యాహ్న వేళలో ఈ శుభ శుక్రవారం దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలకు మనము చెవి యొగ్గగలిగితే, ఆ మాటలకు మనము మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరగగలిగితే అంతకు మించినటువంటి గొప్ప రక్షణ ఈ భూమి మీద మనకు లేనే లేదు. తలలు వంచండి, కళ్ళు మూయండి. దేవుడి మాటలు దీవెనకరంగా మన వెనుకడిలో మార్చునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి.